హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాంటెడ్ హవర్. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ చాలా హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. క్లైమాక్స్ వరకు స్టోరీ చాలా బాగుంటుంది. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీ విని మీ అభిప్రాయాన్ని వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సపోర్ట్ మాకుంటే ఇంకా భయంకరమైన స్టోరీస్ మీకోసం తెస్తూనే ఉంటాను. ఇక కథ మొదలు పెడితే, ఈ అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఒక పెద్ద అరుపు, ఒక అనుమానాస్పదమైన శబ్దం, ఎవరో పైనుంచి నీళ్లలోకి దూకినట్టు శబ్దం వచ్చింది. గ్రామం నిశ్శబ్దంలో కూరుకుపోయింది. ఒక్కసారిగా ఆ బావి వైపు నుంచి ఒక పెద్ద అరుపు. వెంటనే ఒక్కసారి నీళ్లలోకి ఎవరో దూకినట్టు శబ్దం. చల్లగాలి ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చినట్టుగా శబ్దం. మెరుపులు మెరిశాయి. అది విన్న ఓ వృద్ధుడు, బావి సమీపంలో నివసించే పెద్దయ్య గారు, తల తిప్పి ఆ దిశగా చూశాడు. ఆయన ముఖం పాక్షికంగా మెరుపు కాంతిలో కనిపిస్తుంది. అందులో భయం, గతం గుర్తు తెచ్చే వణుకు. ఏంటి, మళ్ళీ మళ్ళీ బావి అంటూ తడబడిన అడుగులతో తల ఊపుతూ మటకలు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. ఇంకా ఎవరో వెళ్తారేమో, పాపం, మళ్ళీ ఓ అమాయకుడా అంటూ తలాడిస్తూ తలుపులు మూసుకుంటాడు. కానీ ఆ అరుపు అతని గుండె లోతుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. 2 రోజుల తరువాత సాయంత్రం వేళ నాగిరెడ్డిపల్లెలో చలిగాలులు మెల్లగా వీస్తున్నాయి. చెరుకు తోటల మధ్య నుంచి ఒక యువకుడు బైక్ మీద వచ్చి ఆగుతాడు. సాయంత్రం 5:45. ఆకాశం గోధుమ రంగుతో నిండిపోయింది. సూర్యుడు దూరంగా చిన్న నారింజ బంతిలా కనిపిస్తున్నాడు. చెరుకు ఆకుల మధ్య కదలికలు లేవు. మంటలాంటి మౌనం. ఓ పక్షి గాల్లోకి ఎగిరి మళ్ళీ వెనక్కి బావి వైపే చూస్తూ అరవడం గమనించాడు. తన పేరు అఖిల్. వయసు 28. గళ్ళ చొక్కా, జీన్స్ ప్యాంట్, చేతిలో ఒక ఫోటో. అందులో ఒక యువకుడు. అఖిల్ అనుకుంటున్నాడు, ఇదే ఆ చోటు, ఇక్కడే చివరిసారి చూపిస్తుంది. అఖిల్ బావికి 30 అడుగుల దూరంలో నిలబడి వెతుకుతున్నాడు. అప్పుడే అతడి పక్కనే ఉన్న మరుగున పడిన పాత ఇంట్లో నుంచి ఓ వృద్ధుడు బయటకు వస్తాడు. అదే పెద్దయ్య గారు. చేతిలో తాగునీళ్ల బిందె. పాత దుస్తులతో ముడుచుకున్న జుట్టుతో ఆ పెద్దాయన అఖిల్ను కొద్దిగా సందేహంతో చూస్తూ అడుగుతాడు, ఏంటబ్బాయి, ఈ టైంలో అక్కడికి వెళ్తున్నావు? బావి వైపు ఎవరూ వెళ్ళరు. అఖిల్ మొహం సందేహంతో నిండిపోతుంది. మా తమ్ముడు విహాన్ 2 రోజుల క్రితం మా ఊరికి బయలుదేరాడు. ఆ తర్వాత నుండి అతని దగ్గర నుంచి ఫోన్ లేదు, ఒక మాట కూడా లేదు. ఇంటికి చేరుకోవాల్సిన అతను ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. ఏమైందో అన్న కంగారుతో వెతుకుతున్నాను. ఇక్కడే వచ్చాడని సమాచారం. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. చివరిసారి ఈ ప్రాంతంలో ట్రాక్ అయ్యాడు. అప్పటి నుండి అతనితో ఎలాంటి కాంటాక్ట్ లేదు. అందుకే వచ్చాను పెద్దాయన. పెద్దయ్య కళ్ళు గట్టిగా తెరిచి లయముదిరిన గొంతుతో చెప్పారు. ఆ బావి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరిగి వెళ్ళలేదు బాబు. నువ్వు వెళ్ళొద్దు. నువ్వు కూడా వెళ్తే అది నిన్ను కూడా లాగేసుకుంటుంది. తమ్ముడిలాగే నీ పరిస్థితి కూడా ఆ బావిలోనే ముగిసిపోతుంది అంటూ అఖిల్కి చెప్పాడు. అఖిల్ ఆశ్చర్యంతో చూస్తాడు. ఏంటి, నా తమ్ముడు చనిపోయాడా? ఆ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా? అంటే చనిపోయాడా? మీరు అబద్ధం చెప్తున్నారు. నా తమ్ముడు బతికే ఉన్నాడు అంటూ కళ్ళల్లో నీళ్లతో ఆ పెద్దాయనకి చెబుతున్నాడు. నువ్వు చెప్పిన రోజు రాత్రే ఓ అరుపు వినిపించింది. ఒక మగవాని గొంతు. ఆ బావి సాధారణమైన బావి కాదు. అది ఒక పిశాచి నిలయం. బావి దగ్గరికి ఎవరు వచ్చినా ఆ పిశాచి ఆ బావిలోకి లాగేసుకుంటుంది. మీ తమ్ముడు చనిపోయాడు అన్న విషయం నిఖిల్ జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకండి, ఏం జరిగింది అక్కడ? నా తమ్ముడు మళ్ళీ నాకు దక్కడా అని దీనంగా ఆ వృద్ధుడిని అడుగుతాడు. పెద్దయ్య కొన్ని క్షణాలు మౌనంగా ఉంటాడు. అప్పుడు ఒక్కసారిగా గాలి ఆగిపోతుంది. బావి దిశగా ఉన్న చెరుకు ఆకులు కదలడం ఆగిపోతాయి. గాలి కొంచెం ఘాటుగా మారుతుంది. ఆ తర్వాత పెద్దయ్య కుర్చీలో కూర్చుంటూ నెమ్మదిగా చెబుతాడు, నువ్వు చెప్పిన రోజు రాత్రే ఓ అరుపు వినిపించింది. నీ తమ్ముడు. కానీ చీకటి, నీళ్లు, ఆ బావి, అది పక్కనే ఉంది, అది తీసుకుపోయింది అని భయపడుకుంటూ చెప్తాడు. 20 ఏళ్ల క్రితం ఆ బావి పక్కన ఒక ఇంటి నిర్మాణం సమయంలో
ఓ విషాద సంఘటన జరిగింది. ఇల్లు నిర్మిస్తున్నప్పుడు ఇంటిని నిర్మించే ఒక 35 సంవత్సరాల అబ్బాయి మోహన్ని గ్రామం పెద్ద పనిలో పెట్టుకున్నాడు. గ్రామం పెద్ద కుటుంబాలను పిలిచి ఆ ఇంటి నిర్మాణంలోనే పని ఇప్పించి ఆదుకునేవాడు. ఒకరోజు పనిచేసే ఒక అమ్మాయి సీతను మోహన్ బలాత్కారానికి పాల్పడ్డాడు. ఆ యువతి అవమానం తట్టుకోలేక ఆ రోజు రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె తన రక్తంతో బావి గోడపై శపథం రాసింది. ఈ బావిలో పడిన ప్రతి ప్రాణం నా ఆత్మకు బలపరుస్తుంది. నన్ను కలవరపెట్టిన ప్రతిదీ నేను లాగిపాడేస్తాను అని రాసి చనిపోయింది. అప్పటి నుంచి ఆ బావిలో ఎన్నో మాయలు జరిగాయి. తన పగ మొత్తం వయసులో ఉన్న కుర్రాళ్ల మీదే. అబ్బాయిలు ఎవరైతే చుట్టుపక్కల తిరుగుతారో ఆ బావిలో ఉన్న ఆ పిశాచి వాళ్ళని లాక్కుంటుంది. దీని తర్వాత అతడి తమ్ముడు చనిపోయాడని బాధపడుతూ అతనితో ఇలా అంటాడు: పెద్దయ్య, ఇక నుండి ఎవరికీ నా తమ్ముడికి పట్టిన గతి పట్టకూడదు. దానికి ఏం చేయాలో చెప్పు పెద్దయ్య అని ఆ పెద్దయ్యతో అంటాడు. దీనికి పరిష్కారం నాకు తెలుసు, కానీ నాకు ఒక యువకుడి సహాయం అవసరం. నేను ఒక్కడినే ఈ సమస్యకి పరిష్కారం చేయలేను. ఈ గ్రామస్తులలో ఎవరన్నా నాకు సహాయపడి ఉంటే ఈ కథ ఎప్పుడో ముగిసి ఉండేది. భయంతో ఏ ఒక్కరూ దీని గురించి అసలు ఆలోచించలేదు. అలాంటిది సహాయం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు అంటూ తన బాధను తిరిగి చెప్పుకున్నాడు. అయినా నువ్వు ఒంటరిగా ఇక్కడ ఎందుకు జీవిస్తున్నావు పెద్దయ్య? నీకు దీనికి సంబంధం ఏంటి అని పెద్దయ్యను అడగగా ఆ పెద్దయ్య చెప్తాడు: నేను నా కొడుకు ఇక్కడ ఎల్లకాలం నుండి జీవనం సాగిస్తుండేవాళ్ళం. ఒకరోజు అందరిలాగే నా కొడుకు కూడా ఆ పిశాచి ఆకలికి ఆహుతి అయిపోయాడు. నా కొడుకుని ఆ పిశాచి బావిలోకి లాక్కుంది. అప్పటి నుండి ఈ పిశాచిని అంతం చేసేదాకా నాకు మనశ్శాంతి లేదు. నాకు ఏకైక దిక్కు అయిన నా కొడుకుని అది చంపేసింది. ఇక దాన్ని అంతం చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అయినా ఎవరో చేసిన పనికి ఈ గ్రామంలో ఉన్న యువకులు మొత్తం చనిపోతున్నారు. ఇదే తట్టుకోలేకపోతున్నారు గ్రామస్తులు. కానీ ధైర్యం చేసి ఎవరూ ముందుకు రారు అని అతనితో అన్నాడు. అప్పుడే అఖిల్, ఇంకా ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు పెద్దయ్య. నా తమ్ముడు ఇలాంటి వాళ్ళు ఇంకొందరు చనిపోవడం నాకు ఇష్టం లేదు. అది అసలు జరగకూడదు. ఏం చేయాలో చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అంటూ వృద్ధుడికి చెప్తాడు అఖిల్. కానీ బాబు, ఈ పనిలో సహాయం చేసేవాడు ఇంకా పెళ్లి చేసుకొనివాడు, ఏ అమ్మాయితో పరిచయం కానీ సంబంధం కానీ లేనివాడై ఉండాలి. అప్పుడే నువ్వు ఈ పనికి అర్హుడివి అని పెద్దయ్య చెబుతాడు. అవునా? అయితే మీ పనికి నేను సహాయపడతాను. నేను ఈ పనికి అర్హుడిని అని చెప్పగా, అయితే ఒక 3 రోజుల తర్వాత అమావాస్య గడియలు వస్తాయి. అదే రోజు అమ్మాయి చనిపోయిన రోజు. ఆ సమయంలో మనం పూజ చేస్తే తప్పకుండా ఫలితం దొరుకుతుంది. ఆ సమయంలో తన శక్తి బలహీనపడుతుంది. అప్పుడే మనం అనుకున్నది ఏదైనా చేయగలము. అదే సరైన రోజు. మరో 3 రోజులలో మనం పూజ చేస్తున్నాం అంటూ ఆ పెద్దయ్య చెబుతాడు. ఆ 3 రోజులు పెద్దయ్యతోనే ఆ ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటాడు. ఒకరోజు గడిచింది. మరుసటి రోజు రాత్రి అఖిల్ పడుకోబోతుండగా ఒక పిలుపు వినిపిస్తుంది. అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేనొచ్చేసా అన్నయ్య, బయటికి రా అంటూ వినిపించింది. ఆ శబ్దం విన్న అఖిల్ నిద్రలో నుంచి లేచి తలుపు తెరిచి బయటకు వెళ్తాడు. కానీ అక్కడ ఎవరూ ఉండరు. తమ్ముడు, నువ్వు వచ్చేసావా అంటూ గట్టిగా అరుస్తాడు. ఏరా, మాట్లాడవే, ఎక్కడున్నావురా అంటూ వెతుక్కుంటూ ఆ బావి దగ్గరికి వెళ్తాడు. బావి దగ్గర నిలబడి అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. అప్పుడే వెనుక నుండి అన్నయ్య అని వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడే ఆ బావిలో నుంచి 2 భయంకరమైన చేతులు పైకి వస్తాయి. తరువాత భయంకరమైన పిశాచి రూపం బావి నుండి మెల్లిగా పైకి వస్తుంది. తన తమ్ముడి గొంతుతో అన్నయ్య, వెనకాల ఉన్న అన్నయ్య అంటూ పిలుస్తుంది. అంతే, ఒక్కసారిగా వెనక్కి తిరిగేలోపు ఆ భయంకరమైన పిశాచి బావిలో నుండి పాక్కుంటూ పైకి లేచి గాల్లోకి ఎగిరి తన ముందు నిలబడుతుంది. పిశాచి పూర్తిగా బయటకి వస్తుంది. ముఖం పూర్తిగా చీమలు తిన్నట్టు కుళ్ళిపోయిన మాంసం, మోకాళ్ల వరకు జుట్టు, నల్లగా మెరుస్తున్న రక్తంతో ముడిపడిన చేతులు, కళ్ళు లేవు, కేవలం నల్ల ఖాళీలు. వెంటనే భయంకరమైన రూపంతో గట్టిగా అరుస్తుంది.
అఖిల్ జుట్టు పట్టుకుని ముందుకు లాక్కొని వెళ్తుండగా అఖిల్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే పెద్దయ్య బయటికి వచ్చి అగ్గి ఉన్న కర్రను తీసుకువచ్చి ఆ పిశాచి వైపు తీసుకొని వెళ్తాడు. అది అఖిల్ని అలాగే లాక్కొని ముందుకు వెళుతూ ఉంటుంది. పెద్దయ్య అఖిల్ చేయి గట్టిగా పట్టుకొని ఆ కర్రను తీసుకొని ఆమెను గట్టిగా కొడతాడు. అప్పుడే ఆ పిశాచి గట్టిగా అరిసి ఆ బావిలోనికి వెళ్ళిపోతుంది. 3 రోజులు గడిచాయి. అమావాస్య రాత్రి 11:30 చెరుకు తోటలన్నీ మౌనంగా కూరుకుపోయాయి. ఆకాశం నల్లటి చీరను కప్పుకున్నట్టు ఉంది. ఒక్కసారి మెరుపులు మెరిసి నిశ్శబ్దాన్ని చీల్చేస్తున్నాయి. బావి దగ్గర ఒక చిన్న స్తూపం. దాని చుట్టూ పెద్దయ్య గారు అన్నీ సిద్ధం చేసి ఉన్నారు. పూజా సామాగ్రి, నీలి కర్పూరం, గంధం, విభూది, లాల్చైన రంగు రక్తపు పుష్పాలు, వెండి నూలుతో కట్టిన 9 నిమ్మకాయలు, పాతకాలం 11 నంది దీపాలు, మంత్రోచ్చరణ పుస్తకం. పెద్దయ్య నెమ్మదిగా మంత్రాలు జపించుకుంటూ ఆ బావి పక్కనే ఉన్న రాతిబండపై అఖిల్ ఎదుట కూర్చుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా నువ్వు కూర్చున్న చోటు నుండి అసలు లేవకూడదు అని అంటాడు పెద్దయ్య. అఖిల్ ముఖం మీద చందనం, తలపై పసుపు పెట్టి ఆ మంత్రాల తామరాకులు నీటిలో వేసి ప్రారంభిస్తాడు. ఓ పరదృష్ట శక్తి, చీకటిలోని కాలాత్మ, మా పిలుపు వినుము. నీవు లాగిన ప్రాణాలకు శాంతి కలగాని. బావి పక్కనే నెమలి పువ్వు పొగతో స్పష్టంగా పిశాచి యొక్క శక్తిని ఆకర్షించేందుకు ప్రత్యేకంగా చేస్తారు. ఒక్కసారి ఆ పొగ గాలిలో తుడిపడుతుంటే చల్లని గాలి ఒక్కసారిగా వేడి గాలిలా మారుతుంది. అఖిల్ తన చేతిని కొంచెం కోసుకుంటాడు. ఒక బొట్టు రక్తాన్ని బావి నీటిలో నిమజ్జనం చేస్తాడు. పెద్దయ్య అప్పుడు బావిలో నుంచి ఒక భయంకరమైన శబ్దం, అదే అరుపు మళ్ళీ వినిపిస్తుంది. చుట్టూ పొదలలో నుంచి చాలా ఆత్మలు నడుచుకుంటూ ఆ బావి దగ్గరికి వస్తున్నాయి. అందులో తన తమ్ముడి ఆత్మ కూడా ఉంది. అప్పుడే బావిలో నుంచి ఆ పిశాచి బయటికి వచ్చి గాలిలో ఎగురుకుంటూ భయంకరంగా నవ్వుతోంది. ఒక్కసారిగా ఆ బావి నీరు బుడగలతో పైకి రావడం మొదలవుతోంది. బావి లోపల నుండి నల్లటి చేతులు జారుతూ వచ్చి అఖిల్ను బలంగా లాక్కునే ప్రయత్నం చేస్తాయి. పెద్దయ్య గట్టిగా అరుస్తాడు, బయటపడకూడదు బావు, చూస్తూ ఉండు, నీ మనసుని బలంగా ఉంచు, ఇది నీ తమ్ముడి ఆత్మకి ఇచ్చే మార్గం. అఖిల్ ఆ చేతిని లాగేందుకు ప్రయత్నిస్తుంటే అతని వెనక విహాన్ హావభావాలు కలిగిన ముఖం కనిపిస్తుంది. అని అది విహాన్ కాదు, ఒక మాయ. ఆ ముఖం బావి లోపలే ఉంటుంది. నెమ్మదిగా భయంకరంగా నవ్వుతూ, నువ్వు వస్తావు, నీ ప్రాణం నా భక్ష్యం. అఖిల్ తన రక్తంతో తడిపిన నిమ్మకాయలు చేతిలో పట్టుకొని లేచి ఆ బావిలో వేస్తుండగా బావి నీటిలో ఆకారాలు కనిపించడం మొదలవుతుంది. గతంలో చనిపోయిన యువకులు అందరూ అరుస్తున్నట్టుగా, కదులుతున్నట్లు కనిపించడం, వారి కళ్ళు నల్లగా మారి అఖిల్ వైపు చూస్తూ చెబుతున్నట్లుగా, వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదా మరణిస్తావు. పూజ చివరి దశకి చేరుతుంది. పెద్దయ్య గట్టిగా మంత్రం చదువుతాడు. శాప దూరం, శాంతి కల్పన, నిష్ణూరాత్మ స్థిరపరచన. అప్పుడే ఒక్కసారిగా బావి నుండి పెద్ద అగ్నిలేఖ మొదలవుతుంది. అందులో నుంచి ఒక శరీరాకారమైన ముదురు నల్లటి పిశాచి బయటకు వస్తుంది. పెద్దయ్య తాను తయారు చేసిన వెండి నూలుతో ఆ ఆకారాన్ని చుట్టేస్తాడు. ఆ క్షణం పిశాచి అరవడం మొదలుపెడుతుంది. భూమి కంపిస్తుంది. బావి నీళ్లు ఉప్పొంగుతాయి. చివరికి ఆ ముదురు రూపం నెమ్మదిగా బావిలోనే చిక్కుకొని ఒక పెద్ద వేదనతో కూలిపోతుంది. మెరుపులు ఆగిపోతాయి. గాలి మళ్ళీ మృదువుగా మారుతుంది. అఖిల్ ఆ బావి దగ్గర కూర్చుని తన తమ్ముడి ఫోటో చూస్తూ నెమ్మదిగా అంటాడు, ఇంకెప్పుడు ఇంకో ప్రాణం ఇక్కడ విడువదు. విహాన్, నీ కోసం చివరి పగ తీర్చాను. పెద్దయ్య భుజం మీద చేయి వేసి మెల్లగా అంటాడు, నీ వల్లే ఇది ముగిసింది బాబు. ఇక చెరుకు తోటల మధ్య మౌనం భయం కాదు, శాంతి. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ ఇష్టపడుతున్నారు. అలాగే మా కోసం ఒక సబ్స్క్రైబ్ని మీ నుంచి ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని హారర్ స్టోరీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు
ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.